పార్ట్ 6 గైస్. అంతా మనం ప్లేస్ కూర్చోడానికి అంతా ఉంటుంది, కానీ మనం కింద కూర్చోం, కింద పైన కూర్చుంటాం. ఇక్కడంతా కొండ ఎండిపోయింది చెట్లకి. అసలు ఎండకి రాత్రిపూట చూస్తే కొండ మీద కాలిపోతూ ఉండదు, కొండ మండుతూ ఉండదు అనమాట. పొద్దునైతే మనకు కనిపించదు, సాయంత్రం మాత్రం భలే కనిపిస్తాయి ఈ వచ్చే రోడ్లు, సిద్ధేశ్వరానికి వచ్చే రోడ్లు. ఇప్పుడు మనం ఎంతోగా టూర్ వేసుకున్నాం, రండి లెట్స్ గో. ఇదండి ఇష్టకామేశ్వరి టెంపుల్ అనమాట. ఇదంతా ఎందుకు వేసారు నాకు ఇప్పటికీ అర్థం. రండి అంతా అదే. అంటే ఇక్కడ దీనికి ఒక స్విచ్ ఉంటుంది, స్విచ్ వేయగానే ఇప్పుడు వేయకూడదు పర్మిషన్ లేకుండా, కానీ స్విచ్ వేసినప్పుడు గంటలు మోగుతాయి, పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి. అదన్నమాట ఇది ఫ్యాను. మీకు ఇప్పుడు శివుణ్ణి వినాయకుడిని గుహలో చూపించేస్తాను, ఎందుకంటే నంది ఉన్నాడు కాబట్టి గుహ ఇది. ఈ గుహ నిర్మించబడింది అనమాట. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం తేడాగా చేసామనుకోండి, రాయి తగిలి మొత్తం ఎట్టిపోద్ది. ఇదిగోని శివుడు వినాయకుడు. ఇది వేసవి కాలం, కానీ వర్షాకాలం అప్పుడు శివుడికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూ ఉంటుంది. మీకు నేను ఆ వీడియో కూడా పంపిస్తాను, అప్లోడ్ చేస్తాను పార్ట్ 6 ఎండింగ్ తర్వాత. అండి లెట్స్ గో. జాగ్రత్తగా రావాలి, దాని కూడా తిరగకూడదు. మీకు మొత్తం వేస్తాం కదా హోమ్ టూర్, మొత్తం అంతా హోమ్ టూర్ వేస్తాను. ఇదిగోండి నంది అన్నమాట. ఇది పైన అంతా అక్కడ ఇంకో గుహ ఉందన్నమాట. ఆ గుహను చూసే ముందు ఈ అమ్మవారిని మనం చూసేద్దాం. నెక్స్ట్ ఇవ్వండి, మనం మీకు కింద చూపించాలి. ఇదిగోండి రాక్షసుని చంపుతున్నారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఈ రెండు గుహకి వెళ్ళిపోదాం. అదిగోంటైనా దేవుడు. ఇదిగోండి ఈ స్వామి ఇక్కడే ఉంటారు అనమాట. అదిగోండి గుహ, అమ్మవారు ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి దత్తాత్రేయ స్వామి అనమాట. ఇదిగోండి అక్కడ అమ్మవారు శివుడు ఉన్నారు అన్నమాట. గుహ అనమాట, ఇది కూడా గుహ లోపల వీళ్ళు ఉన్నారు. అండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇష్టకామేశ్వరి తల్లిని చూసేద్దామండి. ఇదిగోండి స్వామి దత్తాత్రేయ స్వామి, మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇదిగోండి ఎంత గుహ, ఇది గుహ లోపల అనమాట. ఇదిగోండి అంతా అదే. అదిగో గట్టికి ఇష్టకామేశ్వరి తల్లి మెట్లు అనమాట. మనం ఇప్పుడు ఇష్టకామేశ్వరి తల్లిని చూసేద్దాం అన్నమాట. ఇదిగోండి కనిపిస్తున్నారా మీకు? నైవేద్యం ఉందన్నమాట. నైవేద్యం పైనుంచి తెచ్చేసాం. ఇదంతా ఇక్కడ ఇంకా అమ్మవారు ఉన్నారు. మీ ఇంట్లో చూపించాక వచ్చేసి గుహ, ఆ శివుడు వినాయకుడు నంది. ఇదంతా హోమ్ టూర్ గైస్. మీకు నేను ఇక్కడ నెట్ కనెక్షన్ రాదు, కానీ కొంచెం దూరం నాకు నెట్ వస్తుంది. అప్పుడు మొత్తం అన్నీ అప్లోడ్ చేశాక దాని తర్వాత నేను అది వర్షాకాలంలో నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్తాను. హలో బాయ్ గాయ్స్, ఎండింగ్ అనమాట. బాయ్.